ఎస్ ఇప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున కడసారి ప్రవీణ్ పగడాలని చూసేందుకు భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు జనం తరలి వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రవీణ్ పగడాల గారి పిఏ పర్సనల్ అసిస్టెంట్ స్వర్ణలత ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మీకు ఎప్పుడు సమాచారం తెలిసింది ఆయన ఇలా చనిపోయారని? నాకైతే అంటే సోమవారం 9:30 కల్లా తెలిసింది. యాక్చువల్లీ ఈ సిలువ ధ్యానాలు అంటే గుడ్ ఫ్రైడే టైం కదా, 45 దినాల మీద ఉపన్యాసాలు నాకు రోజు వాయిస్ రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటారు. సో మంగళవారం సంబంధించినవి నాకు పంపించలేదు. ఏంటన్నా నాకు వాయిస్లో పంపించలేదని నాకు మెసేజ్ నేను వాట్సాప్ చేశాను. యాక్చువల్లీ అన్నది ఎప్పుడు నెట్ ఆఫ్ పెట్టరు, ఎనీ టైం ఆన్లోనే ఉంటుంది. సింగిల్ టిక్ వచ్చింది. ఏంటి సింగిల్ టిక్ వచ్చింది అనేసరికి యాక్చువల్లీ ఆ టైంకి నేను రక్షణ టీవీ యాంకర్ వేరే అక్క ఉన్నారు, అక్క నేను కాన్లో ఉన్నాం. అన్నది ఇలాగా నెట్ ఆఫ్ ఉందక్క, ఒకసారి మీరు నార్మల్ కాల్ చేసి చూడండి అంటే నార్మల్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. యాక్చువల్లీ అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చే ఛాన్సే ఉండదు. ఎంత లాంగ్ జర్నీ చేయని ఫోన్ అవైలబిలిటీ ఉంటారు, ఎవరు చేసినా రెస్పాండ్ అయ్యి ఇలా జర్నీలో ఉన్నాను, ట్రావెల్లో ఉన్నాను చెప్పేనే పెట్టేస్తారు, కానీ అస్సలు అవైలబిలిటీ లేకుండా అయితే ప్రవర్తించరు. అండ్ మేము ఆ కాల్లో మేమిద్దరు కాన్వర్జేషన్ జరుగుతుంటాను, కానీ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పోస్టులు వచ్చేస్తున్నాయి, సో సాడ్ ప్రవీణ్ పగడాల సార్ అని చెప్పి. మాకు అర్థం కాలేదు. వెంటనే వాళ్ళ వైఫ్కి రెస్పాండ్ అయితే వాళ్ళ వైఫ్ రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళ వైఫ్ ఫోన్ వేరే వాళ్ళు రిసీవ్ చేసుకొని ఇలా యాక్సిడెంట్ అయిందంట, దెబ్బలు తగిలాయని చెప్పారు, ప్రేయర్ చేయండి ఫ్యామిలీ కొరిస్తా అని చెప్పి వేరే సిస్టర్ మాట్లాడి ఫోన్ పెట్టేశారు. దాని తర్వాత నేను వేరే పాస్టర్ గారికి కాంటాక్ట్ అయ్యి అక్కడ ఆల్రెడీ వాళ్ళు అప్పటికి రాజమండ్రి రీచ్ అయిపోయినారు హాస్పిటల్ దగ్గరికి, విజయప్రసాద్ రెడ్డి గారు. సో నేను వాళ్ళ టీం ద్వారా నేను న్యూస్ తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాను. మీరు ఎన్నాళ్ళ నుంచి ఆయన దగ్గర పిఏగా పనిచేస్తున్నారండి? యాక్చువల్లీ అన్న నాకు 5 ఏళ్ళుగా పరిచయం. మేము వేరే ప్రోగ్రామ్ చేసినప్పటికీ పిఏగా నేను జాయిన్ అయింది 3 నెలల బట్టి. అంటే ఎంటైర్ ప్రవీణ్ పగడాల గారి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరే చూస్తారా? అంతా నేనే చూస్తాను. ఆయన సోషల్ ప్లాట్ఫామ్స్ కానీ ఆయన షెడ్యూల్లో ఏ ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ డేట్స్ ఫిక్స్ చేయాలనేది నేనే చూస్తాను. బేసిక్గా అసలు ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి ఎందుకు వెళ్ళారండి ఈ మొన్న యాక్సిడెంట్ జరిగిన రోజు? యాక్చువల్లీ కొన్ని ప్రోగ్రామ్స్ నాకు కూడా చెప్పరు, చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటారు. ఆ రోజు మండే మార్నింగ్ కొవ్వూరులో వేరే చర్చ్లో అటెండ్ అవ్వాలి. యాక్చువల్లీ అది అటెండ్ అయ్యారు కూడా, అక్కడ నుండి అటెండ్ అయ్యి రాజమండ్రి స్టార్ట్ అయ్యారు. సో 28th 27th మార్కొండపాడులో వేరే మినిస్ట్రీ వాళ్ళు స్పీకర్గా ఇన్వైట్ చేశారు వాళ్ళు. సో దానికోసం ఆయన వెళ్ళారు. నేను అప్పటికన్నా ఇంకా 2 days టైం ఉంది కదన్నా, ఎందుకంటే యాక్చువల్లీ అన్నకు అక్కడ డిసేబుల్ సెంటర్స్ ఉన్నాయి, మినిస్ట్రీ ఉంది. సో నేను పిల్లలతో 2 రోజులు వాళ్ళకి టీచింగ్తో స్పెండ్ చేశాక నేను అవి పార్టిసిపేట్ చేసి అప్పుడు వస్తానురా అని నాతో చెప్పారు. బేసిక్గా ఇంత పెద్ద పాస్టర్ గారు, ఇంత పెద్ద ఎవాంజలిస్ట్ ఆయన, ఇంత పాపులర్ ఆయన కారు వాడకుండా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎందుకు వాడుతున్నారు? యాక్చువల్లీ అన్న ఎప్పుడు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా బై ఫ్లైట్ వెళ్ళిపోతారు, లేకపోతే కారు. ఒక్కొక్కసారి వాళ్ళ స్టాఫ్ ఒక అబ్బాయి ఉన్నారు, ఆయన తీసుకెళ్తూ ఉంటారు, లేకపోతే సెల్ఫ్ డ్రైవ్ వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఈసారి ఏంటంటే ఏప్రిల్ అంతా షెడ్యూల్ అంతా రాజమండ్రి ప్రాంతంలోనే ఉంది ఆయనకి. మొత్తం మీటింగ్స్ అన్నీ రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. సో నాకు లోకల్గా వెహికల్ ఉంటే యూజ్ అవుతుంది వెళ్ళి రావడానికి అని చెప్పి 2 వీలర్ మీద వెళ్ళడం జరిగింది. అంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి కూడా ఆయన బుల్లెట్ మీదే వచ్చారు అని కొంత ప్రచారం జరిగింది, అది నిజమా అబద్ధమా? హైదరాబాద్ నుండి స్టార్ట్ అవ్వడం ఆయన 2 వీలర్ మీదే స్టార్ట్ అయ్యారు. ఓకే, ఇన్ని కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు? యాక్చువల్లీ ఆయన ఏపీ 2 వీలర్ మీద వెళ్ళడం ఇదేం ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు వెళ్ళారు. ఆయన డ్రైవింగ్ కూడా చాలా సేఫ్గా చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. అంటే బైక్ డ్రైవింగ్ అంటే ఇష్టం ఆయనకి? బైక్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అంటే చాలా టైం తీసుకుంటుంది, బాగా స్ట్రెస్ ఉంటుంది, అలసిపోతారు. ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రసంగం ఉంటుంది, అయినా కూడా బైక్ మీద వెళ్తారా? లేదు, అలా అని చేయరు. కాకపోతే ఈసారి ఆయన 2 వీలర్ వాడడానికి కారణం ఏప్రిల్ అంతా అక్కడ షెడ్యూల్ ఉంది. సో 2 వీలర్ ఉంటే లోకల్గా తిరగడానికి బాగుంటుంది అనే ఒక కారణంతో ఆయన 2 వీలర్ వేసుకెళ్ళడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారు బేసిక్గా హైదరాబాద్లోనే ఉంటారండి? ఆయన ప్రోగ్రామ్స్ అన్ని కూడా హైదరాబాద్లో ఉంటాయి, అప్పుడప్పుడు అటు వెళ్ళొస్తుంటారా? ప్రోగ్రామ్స్ ఉంటేనే ఏపీ వెళ్తారు. అండ్ అన్నకి రాజమండ్రి పక్క ఏదో విలేజ్లో డిసేబుల్ సెంటర్స్ ఉన్నాయి, మినిస్ట్రీ ఉంది. సో అక్కడికి వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ వెళ్తూ ఉంటారు. అక్కడ పిల్లలకి క్లాసెస్ అవి చెప్తూ ఉంటారు, బైబిల్ క్లాసెస్ చెప్పేసి వస్తూ ఉంటారు. ఓకే, అంటే మీరు యాజ్ ఏ పిఏగా హైదరాబాద్లో ప్రోగ్రామ్స్ చూస్తారా? అంటే అక్కడికి ఆయన అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు ఆయనతో పాటు మీరు వెళ్ళాల్సిన అవసరం ఉండదు? జస్ట్ నేను ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా తయారు చేసి నేను ఆయనకి చెప్తా ఉంటాను తప్పితే ఆయన వెనక నేను వెళ్ళను. అంటే మీరు ఆయనతో పిఏ అంటే పక్కనే ఉంటారండి ఎప్పుడు కూడా? ఎప్పుడన్నా మీతో అనేవారు, షేర్ చేసుకునేవారు ఇట్లా నాకు బెదిరింపులు వస్తున్నాయని కానీ, లేకపోతే ఇట్లా చాలామంది నన్ను చంపేస్తానంటున్నారని కానీ? అన్నారండి, యాక్చువల్లీ చాలాసార్లు అన్నారు. యాక్చువల్లీ నాకు కాల్ చూపించి ఇగో కాల్స్ వచ్చాయి, నాకు పలానా కాల్స్ నుండి థ్రెట్ కాల్స్ వస్తున్నాయి. సో నువ్వు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటావు, వైఎస్ఆర్సీపీలో ఉన్నావు నువ్వు,
కాబట్టి నువ్వు నా దగ్గర పని చేస్తే నీకు కూడా థ్రెట్ ఉంటుంది. సో నువ్వు నా మనిషివి, నువ్వు నా దగ్గర వర్క్ చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు, నీ ప్రొఫైల్ చాలా హైడ్ ఉండాలి అని నాకు చాలా జాగ్రత్తలు చెప్పేవారు. ఓకే, అంటే ఫోన్ నెంబర్స్ కూడా చూపించేవారు, ఈ నెంబర్ నుంచి నాకు కాల్ చేశారు అంటే ఏ రకమైన బెదిరింపులు అండి? అంటే ఒక అంశం మీద వాదన జరిగిందనుకో, నువ్వు ఇలా మాట్లాడు ఈ ప్రాంతంలో, నిన్ను లేపేస్తాంరా, నీ తల తీసేస్తాంరా, నీ నాలుగు కోసేస్తాంరా, ఈ విధమైన బెదిరింపులు. అంటే ఆయన పాస్టర్ ప్రవీణ్ గారికి వ్యక్తిగత జీవితం గురించి ఎవరికి పెద్దగా తెలియట్లేదండి. అంటే ఆయనకి ఎంతమంది పిల్లలు, ఏం చేస్తుంటారు వాళ్ళు? వాస్తవానికి ఒక మాట, యాక్చువల్లీ అన్న ఎంత సామాజికంగా ఎంత యాక్టివ్గా ఉన్నా కుటుంబాన్ని మాత్రం లోకానికి చూపించడానికి అసలు ముందుకు రారు. ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన భార్య పేరు కానీ, తల్లి పేరు కానీ, పిల్లల గురించి చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడరు. ఆయన మరణానంతరం కూడా మేము అది పాటిస్తాం. అన్న భార్య, తల్లి ఉన్నారు, తల్లి బతికే ఉన్నారు. అన్నకి 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలండి. ఓకే, అంటే వాళ్ళు కూడా దీనిలోనే ఉన్నారంటే, ఐ మీన్ ఇప్పుడు ఆయన ఏదైతే చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేసే క్రమంలో ఉన్నారు, లేకపోతే వేరే? చదువుకుంటున్నారు. పెద్ద పాప చదువుకుంటుంది, రెండో పాప ఇంకా చాలా చిన్నది. ఓకే, అంటే మీకు ప్రవీణ్ గారికి అంటే పిఏ అంటే ఇప్పుడు పక్కనే ఉంటారు, ఆ కార్యక్రమాలన్నీ కూడా చూస్తారు, నిత్యం ఏదున్నా కూడా మీతో ఆయన షేర్ చేసుకుని ఉంటారు. ప్రవీణ్ పగడాల గారికి మీకు ఉన్న అనుబంధం అండి ఎట్లాంటి, అంటే మీతో ఎలా ఉండేవారు? యాక్చువల్లీ అన్న నాకు 2021 నుండి పరిచయం. సోషల్ మీడియాలో ఫేస్బుక్ ద్వారా నాకు పరిచయం అయిన వ్యక్తి. కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాము. పర్సనల్గా కలిసింది చాలా తక్కువ, కాకపోతే వేరే అంశాల మీద ఫోన్ కాన్వర్జేషన్స్ కానీ, వేరే మీటింగ్స్లో కలిసినప్పుడు పలకరించుకోవడం అలా జరిగేది. వేరే అక్క ద్వారా నేను ఆయనకి కొంచెం దగ్గరయ్యి, నా స్పిరిచువల్ లైఫ్ అంతా ఆయనకి నచ్చి, నువ్వు నా దగ్గర వర్క్ చేయరా, నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ నువ్వు రన్ చేయి, నా పర్సనల్ అసిస్టెంట్గా నువ్వు ఉండు అని చెప్పి నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది. అంటే ఇంత థ్రెట్ ఉన్నా కూడా ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి, కొంతమంది అయితే చంపేస్తామని డైరెక్ట్గానే వీడియోలో పోస్ట్ చేస్తున్నారు. ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆయన ఒంటరిగా బైక్ మీదే తిరగటం కొంత ఇబ్బందికరమైన అంశం కదా. అది ఎవరు చెప్పలేదా? మీరు ఎవరు ఇట్లా బైక్ మీద మీరు ఒంటరిగా వెళ్తే మీకు థ్రెట్ ఉంటుంది? ఇది బ్లెండర్ మిస్టేక్ అనే చెప్పుకోవాలి. కాకపోతే ఆయన ఆ క్షణం వరకు బైక్ మీద వెళ్తున్న విషయం ఎవరికి తెలియదు. ఈవెన్ చనిపోయే వరకు ఆయన బైక్ మీద 2 వీలర్ మీద వెళ్ళిన విషయం నాకు కూడా తెలియదు. ఈవెన్ వైఫ్కి చెప్తారేమో, ఆయన ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ జర్నీయా, ట్రైనా, బై రోడ్ వెళ్తారు అనేది వైఫ్కి కూడా ఒక అరగంట ముందో లేకపోతే వెళ్ళే ముందో చెప్తారు. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటారు, అంత నిర్లక్ష్యంగా అయితే ఉండరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. బేసిక్గా ఇప్పటివరకు మనతో మాట్లాడింది స్వర్ణలత, ప్రవీణ్ పగడాల గారి పిఏ. ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఆవిడ చూస్తూ ఉంటారు. బేసిక్గా ఆయన చాలాసార్లు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఇదే విధంగా 2 వీలర్ పైన, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ పైనే వెళ్ళారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఆయన వెళ్ళే విషయం చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు, వాళ్ళకు కూడా చెప్పరని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా అదేవిధంగా ఆయన 2 వీలర్ మీద హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళే క్రమంలోనే ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది కూడా మిస్టరీగా కొనసాగుతుంది.